ప్రకృతి పురుషులైనటువంటి ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవులు ఇద్దరు రమించడం కొరకు, వాళ్ళిద్దరూ ఆనందముతో కాలం గడపడం కొరకు విష్ణుమూర్తి కొరకు నిర్మించినటువంటి నగరము కాశీనగరం. అలా రమా విష్ణువులు ఇద్దరు కాశీనగరంలో విష్ణుమూర్తికి వరాన్ని ఇచ్చాడు కదా ఈశ్వరుడు. ఎప్పుడైతే ఆ అగ్నిస్తంభంగా వెలుగొందాడో బ్రహ్మదేవుడికి పూజలు ఉండవు అని శాపాన్ని ఇచ్చాడు. విష్ణుమూర్తికి ఏమని వరాన్ని ఇచ్చాడు? నాకంటే ఎక్కువ వైభవం నీకుందని అన్నాడు. అందుకని విష్ణుమూర్తి కొరకు అత్యంత వైభవమైనటువంటి రత్నమయ ఖచ్చితమయమైనటువంటి కాశీనగరాన్ని నిర్మించి ఇచ్చేశాడు. ఎప్పుడైతే అలా కాశీనగరాన్ని నిర్మించి ఇచ్చాడో ఆ గంగమ్మ ఒక్కసారి ఉప్పొంగి కాశీనగరాన్ని ముంచబోతూ ఉంటే ఆ ఈశ్వరుడు పినాకం మీద ఆ కాశీనగరాన్ని నిలబెట్టేశాడు. అంటే తన త్రిశూలం మీద నిలబెట్టేశాక కాశీనగరం. ఇప్పుడు విష్ణుమూర్తి అద్భుతంగా రోజు కాశీనగరంలోనే ఉండి విశ్వనాథుడిని అర్చిస్తూ ఉంటాడు. మనం అందరము కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు అని అక్కడికి దర్శనానికి వెళ్తాం. కాదు, విష్ణువు కూడా అక్కడే ఉన్నాడట. విశ్వనాథుడే కాదు, అది శైవ క్షేత్రమే కాదు, శివకేశవులకు అభేద్యమైనటువంటి క్షేత్రంగా. ఒక్క కాశీకి వెళ్తే తిరుపతి కాశీ రెండింటినీ ఒకేసారి చూసినట్టు. విష్ణువు అక్కడే ఉన్నాడు, ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. అలా ఆ విష్ణుమూర్తి అద్భుతంగా ప్రతిరోజు ఆ పరమాత్మను దర్శనము, స్పర్శ దర్శనము, నేత్ర దర్శనము చేస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దాని పేరు వారణాసి. వారణాసి అని ఎందుకు పెట్టారు అంటే వరుణ అసియోర్ మధ్య వారణాసి అన్నారు. అసి ఘాట్ ఏమో మనం తూర్పు వైపు నిలబడితే కుడి వైపు ఉన్నటువంటి ఆఖరి ఘాటు అసి ఘాటు అని అంటారు. ఎడమ వైపు ఉన్నటువంటి కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఆఖరు ఘాట్ని వరుణ ఘాట్ అంటారు. వరుణ ఘాట్ కి అసి ఘాట్ కి మధ్యలో ఉన్నటువంటి నగరం కాబట్టి దాని పేరు వారణాసి అన్న పేరుతో పరిఢలిపోయింది. అలా వారణాసి 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 అని దాన్ని అవిముక్త క్షేత్రం అని. అవిముక్త క్షేత్రము అంటే ఎప్పుడు నాశనము లేనటువంటి క్షేత్రం. ఎందుకు అంటే గంగమ్మ ముంచుతుందని తెలిస్తే పినాకం మీద నిలబెట్టారు స్వామి. ఇంకా ఆ శివుని త్రిశూలాన్ని అందుకునే శక్తి ఎవరికి ఉన్నది? అందుకనే అది అవిముక్త క్షేత్రము. అలా ఈశ్వరుడు ఎప్పుడైతే గంగమ్మ నుండి ఆ నగరాన్ని ఇలా లేపాడో, లేపినప్పుడు ఆ శివుడు కాశీ నగరాన్ని లేపేటువంటి ఆ సందర్భంలో ఆయన చెవికున్నటువంటి మణి ఒకటి జారి అక్కడ పడిందట. అది ఏ మణికర్ణికయే. మణికర్ణిక, కర్ణము అంటే చెవు. ఆ మణి ఎక్కడి నుండి జారింది? శివుని యొక్క చెవి నుండి జారి పడింది. అందుకని అది మణికర్ణికయ్యి అక్కడ అద్భుతంగా ఈశ్వరుడే స్వయముగా ఉండి వచ్చిన ప్రతి భక్తుడు ఎవరైతే మరణిస్తాడో వాడిని అక్కున చేర్చుకొని వాడిని నేరుగా వైకుంఠానికి పంపించేస్తూ ఉంటాడు. ఓయ్ ఇదిగో నా నగరానికి వచ్చాడు. ఎందుకోసం అక్కడి నుంచి వైకుంఠము అంటే ఆ నగరం ఎవరిది? వైకుంఠనాథుడి కొరకే కదా అది నిర్మించింది. కాబట్టి ఆయన ముక్తినిచ్చి స్వర్గానికి వైకుంఠనాథుడి దగ్గరికి పంపించేస్తూ ఉంటాడు. విష్ణువు ఎంత ప్రీతితో, విష్ణువు మీద విశ్వనాథుడు ఎంత ప్రీతితో ఉంటాడో అక్కడ కాశీకి వెళ్ళినటువంటి ప్రతి స్త్రీ పురుషుల మీద ఈశ్వరుడు విష్ణు ప్రీతినే కలిగి ఉంటాడట. ఒక్కసారి కాశీకి వెళితే చాలు, ఆ కాశీకి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడిలో విష్ణుమూర్తిని ఈశ్వరుడు దర్శిస్తూ ఉంటాడట. అందుకని ఏ భక్తుడైతే అక్కడ మరణిస్తాడో వాణ్ణి అక్కున చేర్చుకుంటాడట విష్ణుమూర్తిలాగా భావించి. కాదు కాశీలో పుట్టినటువంటి అండజమైన, బీజజమైన, శ్వేదజమైన అంటే మనకు జీవరాశులు అండజములు అని, శ్వేదజములు అని, బీజజములు అని కొన్ని రకాలుగా మనకు సైన్స్ లో చెప్పబడుతుంది. అంటే గుడ్డు నుండి పుట్టేవి, చెమట నుండి పుట్టేవి, తర్వాత గర్భంలో నుండి పుట్టేవి. ఇలా మనమందరం కూడా గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళమే. గుడ్డు నుంచి పుట్టేవి కొన్ని ఉంటాయి, పక్షి జాతులన్నీ గుడ్డు నుంచి పుడతాయి. అలా లోకంలో ఎన్ని రకాల జీవరాశులు కాశీలో ఉన్నాయో అక్కడ పోయేటువంటి ప్రతి కోడి పిల్ల కూడా అది నేరుగా వైకుంఠానికే వెళ్ళిపోతుందట. అది ఈశ్వరానుగ్రహం అంటే. అక్కడ ఏ చెట్టైనా ఎండిపోయి శుష్కించిపోయి అలా నేల రాలిపోతే
ఆ చెట్టు కూడా ఈశ్వరుణ్ణి చేరుకుంటుందట. ఇది ఈశ్వరానుగ్రహం అంటే. కాశీలో మరణం అంటే కేవలం మనుషులకే కాదు, అక్కడ మరణించే ప్రతి జీవకోటిని ఈశ్వరుడు అక్కున చేర్చుకుంటాడు. అంత అద్భుతమైనటువంటి నగరము. విష్ణువు ఒకనాడు ఎంత అద్భుతంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాడు అంటే, ఆ ఈశ్వరుణ్ణి రోజు ఆయన కమలముల చేత అర్చిస్తూ ఉన్నాడు. ఎలా అర్చిస్తూ ఉన్నాడు అంటే, ఈశ్వర సహస్రనామములు చెప్తూ సహస్ర దళములు కలిగినటువంటి ఆ పద్మములను ఈశ్వరుడి మీద వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈశ్వరుడి మీద అలా వేస్తూ ఒక్కొక్క పద్మం వేస్తూ ఉన్నాడో, సహస్ర దళములు కలిగినటువంటి పద్మములు సహస్రము 1000 పుష్పముల చేత అర్చన చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే 999 నామాలు పూర్తయినాయి. 999 పుష్పాలే ఉన్నాయి. ఇంకొక నామం మిగిలి ఉంది, ఒక పుష్పం లేదు. ఇప్పుడు ఏం చేయాలి విష్ణుమూర్తికి? అయ్యో, ఈ నామానికి ఏ పుష్పం వేయాలి అని ఆలోచించాడు విష్ణువు. వెంటనే తన కన్నును పీకి వేసి ఈశ్వరుడు మీద వేసేస్తాడు. ఎందుకు కన్నును పీకాడు ఆ విష్ణుమూర్తి? ఆయన కమలాక్షుడు, కమలము వంటి కన్నులు కలిగిన వాడే కదా. అందుకని ఈ కన్నులనే కమలములను కూడా ఈశ్వరాన్ని కన్నులను పీకి వారి మీద వేసేశాడు. ఆ ప్రీతిని కలిగే అంత అద్భుతమైనటువంటి భక్తి విష్ణుమూర్తి చూపించాడు కాబట్టే విష్ణు అంటే ఈశ్వరులకు చాలా ప్రీతి. అలా ప్రతి కాశీవాసిని విష్ణువు రూపంగానే ఆ ఈశ్వరుడు దర్శిస్తూ ఉంటాడట. వెంటనే విష్ణువుడు గట్టిగా ఆలింగనం చేసుకొని విష్ణువు కళ్ళను విష్ణుమూర్తికి ఇచ్చి, నీ అంతటి దివ్యమైన భక్తి, నా పాదముల మీద కలిగినటువంటి భక్తి, ఇలాంటి భక్తుని నేను చూడలేను. కాబట్టి కాశీ నగరంలో ఏ భక్తుడైతే ప్రవేశిస్తాడు వాడికి ముక్తినిస్తాను, వాడికి నీ అంతటి స్థానాన్ని నేను ఈ లోకంలో ఇస్తాను. స్త్రీ పురుష లింగ భేదము లేదు. అభాగ్యురాలైనటువంటి స్త్రీ కానివ్వండి, అపుత్రవతి అయినటువంటి స్త్రీ కానివ్వండి, రోగపీడితులైనటువంటి వాడు కానివ్వండి, పిచ్చగాడు కానివ్వండి, ఎలాంటి వాడైనా సరే ఈ కాశీ నగరంలో ప్రవేశిస్తే చాలు, వాడిని నేను అక్కున చేర్చుకుంటానని ఆ స్వామి విశ్వనాథుడై కాశీ యందు వెలిసే. ఆ స్వామి విశ్వనాథుడై కాశీ నగరంలో వెలిసాట. అలాంటి కాశీ విశ్వనాథుడిని ఈ నోటితో విష్ణుమూర్తి ఏ విధంగా అయితే నామార్చన చేశాడు, మనం కూడా ఒక కీర్తనతో మనం అందరం అర్చిద్దాం. హర నమః పార్వతీపతయే. ఇప్పుడు స్వామి సహస్రనామార్చన చేసినటువంటి ఆ విష్ణుమూర్తి ఎంత ప్రీతి అయినాడో ఈ క్షణం మీరు ఈ నామ సంకీర్తన విని ఆ సంకీర్తనంలో మీ గొంతు కలిగితే మీరందరూ విష్ణుమూర్తితో సమానమైనటువంటి భక్తులుగా ఈశ్వరుడికి మారబోతూ ఉన్నారు. అందరూ శ్రద్ధాభక్తులతో ఈ భజన చేయండి. వాడినేమి కోరేది వాడినేమి అడిగేది బూడిదిచ్చే
కళ్యాణమున నింపదరి చేరు మన్మధు విమసి చేసినాడు వాడి ఏమి కోరేది గిరిబాలతో తనకు కళ్యాణమున నింపదరి చేరు మన్మధు విమసి చేసినాడు వాడి ఏమి కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింపనలపోయి కరుణులను కరుణించినాడు వాడినేది అడిగేది ఒక ప్రీతి కోరేది ముక్కు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోటి శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది మూడినిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది ఆది భిక్షుడు వాడినేది కోరేది మూడినిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది ఏ కోరి విష్ణుమూర్తి ఆ కనులు ఇచ్చాడు చెప్పండి. నమ పార్వతీ పదయే. ఏ కోరిక లేకుండా విష్ణుమూర్తి కనులను పీకేసిన ఆ నామార్చనను పూర్తి చేశాడు. అందుకనే ఆ విష్ణుమూర్తి కోరిక తీర్చడం కొరకు అంత అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాడు. కారణం విష్ణుమూర్తి అయ్యాడు, కానీ ఇవాళ మన అందరినీ విష్ణుమూర్తులుగా మార్చి తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు పరమాత్మ. కాబట్టి ప్రతి వాడి హృదయంలో ఈశ్వరుడు విష్ణువును దర్శిస్తూ ఉన్నట్ట కాశీకి వచ్చినటువంటి వాడు. కాబట్టి నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళే మనమే ఒక్కసారి కాశీకి వెళ్తే అమ్మ కాశీ దర్శనం అయిందని చక్కలు ఉద్దుకుంటాం. అక్కడే పుట్టినవాడు ఎన్ని కోట్ల జన్మల అదృష్టాన్ని చేసుకొని ఉంటాడు. ఆ చెట్టెంత అదృష్టమో, ఆ పుట్టెంత అదృష్టమో. చూడండి, లోకంలో ఉండేటువంటి రాయికి కూడా చిరాయువునిచ్చాడు పరమాత్మ. ఇందాక పాటలో విన్నాం. రాయికి కూడా చిరాయువునిచ్చినటువంటి ఆ పరమాత్మను మనం ఏది కోరాలి, ఏది అడగాలి? ఆయన ఏదైనా అడిగితే ఆయన ఇచ్చేది ఏమిటో తెలుసా? ఇంత పట్టురా అని భస్మాన్నే ఇస్తాడు. ఎందుకు అంటే భస్మం అంటే ఐశ్వర్యము, అది అల్టిమేట్ రూపం. దాని తర్వాత వచ్చేటువంటి రూపం ఏదీ లేదు ఈ లోకంలో. అందుకనే అలా భస్మమునే ఐశ్వర్యంగా కలిగినటువంటి ఆ ఈశ్వరుడు తన దగ్గర ఏ పదార్థము ఉంచుకోక అందరికీ అన్ని ఇచ్చేటువంటి వాడిని ఏది కోరుదాం, ఏది అడుగుదాం? ఏది కోరకుండా, ఏది అడగకుండా నేను శివపురాణం వినాలని కూర్చున్న మీ అందరికీ ఆ పరమాత్మ ఎన్ని భోగములు, ఎన్ని ఐశ్వర్యాలు ఇస్తాడో మీకే ముందు అందరికీ తెలుస్తుంది. హర నమః పార్వతీ పతయే. శివపురాణం విన్నటువంటి ఈ భాగ్యము చేత మా ఇంటి పక్కన ఉన్నటువంటి భాగ్యాలను బాగా కష్టపెడుతున్నది. అది సర్వనాశనం కావాలి అన్న కోరిక ఎవరికైనా ఉందా అమ్మా? అలాంటి కోరిక ఉంటే మాత్రం విశ్వనాథుడు మనకు భాగ్యాన్ని ఇవ్వడు, ఆ భాగ్యంకే భాగ్యం ఇస్తాడు. విన్నారా? మనం ఏం కోరుకోవాలి? లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అలా నిస్వార్థమైనటువంటి కోరిక ఉంటేనే ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తానని విశ్వనాథుడై వెలిసే. ఈ లోకంలో విశ్వనాథుడై వెలిసాట. చూడండి, సంస్కృతంలో ఒక్కొక్క పదానికి విశేషమైనటువంటి అర్థాలు ఉంటాయి. వి అనేటువంటి అక్షరానికి అర్థం ఏమిటి అంటే విశేషమైన అని అర్థం. ఎవరైతే విశ్వనాథుడి దగ్గరికి వెళ్తారో వాడు అక్కడ చేసేటువంటి ఏ పనైనా విశేషముగానే ఉంటుందట.
నేను కాశీకి వెళ్ళి దానం చేస్తాను, నీవు ఎంతైతే దానం చేశావో దానికి ఇంటూ 1000 వేసుకో, 1000 రెట్ల ఫలితం అధికంగా ఇస్తాడట. కాశీకి వెళ్ళి ఎంతైతే పాపం చేశావో ఇంటూ 1000 వేసుకో, అంత పాపాన్ని కూడా ఇస్తాడట స్వామి. కాబట్టి కాశీలో చేసిన పుణ్యమైన 1000 రెట్లే, పాపమైన 1000 రెట్లే, విశేషముగా ఇచ్చేటువంటి వాడు కాబట్టి వాడు విశ్వనాథుడు అయినాడు. ఏ పదార్థమైనా విశేషంగానే ఇస్తాడు. నువ్వు ఐశ్వర్యం అడుగు, విశేషమే. నువ్వు పాపం చెయ్యు, విశేషమైన పాపమే. అందుకనే కాశీకి వెళ్ళి స్మృతి చేత ఎట్టి పరిస్థితులలో మనం అలా నడుస్తూ ఉంటే కాళ్ళ కింద చీమను తొక్కామనుకోండి, అది పాపమే, కానీ దానిలో మన భాగం లేదు. అది పరమాత్మ అనుగ్రహం చేత అది మన కాళ్ళ కింద వచ్చింది, కానీ నేనే కావాలని ఇగో ఈ నల్ల చీమను దొక్కుతానని మనమైతే తొక్కడం లేదు కదా. అనుకోకుండా జరిగినటువంటి తప్పులు ఈశ్వరుడే మనం మన్నిస్తాడు. కానీ ఏవైతే మనము పాపములు అక్కడ పనిగట్టుకొని చేస్తామో దానివల్ల పాపపు భారాన్ని కూడా ఎక్కువగానే మోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాశీకి వెళ్ళి అప్రయత్నంగా అయినా పాపములు చేయరాదని మనకు శాస్త్రం చెప్పింది. అంటే అలా నడిచి వెళ్తూ ఉన్నాం అనుకో, ఒక చీమ కనిపించింది అనుకో, దాన్ని తప్పి నడవమని చెప్పింది శాస్త్రం. అక్కడ తెలిసైనా చీమను చంపరాదు అని మనకు అద్భుతమైనటువంటి ఈ వాయు పురాణం, ఈ శివ పురాణం తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. స్వామి త్రయంబకేశ్వరమున గౌతమీ తీరమున, త్రయంబకేశ్వరుడై వెలిసే గౌతమీ తీరమున అంటే గోదావరి నది ఎక్కడైతే పుట్టిందో అక్కడ స్వామి త్రయంబకేశ్వరుడు అని నామంతో పుట్టాడు. త్రిఅంబకః అంటే 3 కన్నులు కలిగినటువంటి స్వామిగా అక్కడ ఉన్నాడట స్వామి. ఆ స్వామి ఏం చేస్తాడు? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అమృతతత్వాన్ని కలిగింపజేస్తాడట ఈ స్వామి. ఎలా అంటే ఈ మంత్రార్థం ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. దోస తీగ మన ఇంట్లో ఇలా పారి గనక ఉంటే ఆ దోస తీగకు అప్పుడే పుట్టినటువంటి దోసకాయను తెంపాలి అంటే మీరు కత్తితో కానీ ఆ దోసకాయను తెంపలేరు. చేత్తో ఎంత లాగినా దోసకాయ రాదు. బాగా బలంగా తీగ తెగిపోయేటట్టుగా లాగితే తప్ప, తీగ తెగిపోతే ఆ తీగనే ఉండదు, చెట్టే నాశనం అవుతుంది. కాబట్టి దోసకాయను దాన్ని నిదానంగా తెంపుదామంటే అది దాన్ని ఎన్నటికీ తెంచలేము. అందున దోస తీగ కూడా చాలా సుకుమారంగా ఉంటుంది. నువ్వు దానిలో లాగేమనుకో బలవంతంగా తీగంతా రాలిపోతుంది. మరి నువ్వు ప్రేమలో దాన్ని కొయ్యాలి అంటే చేత్తో మాత్రం రాదు. కానీ దోస పండు ఉంటుంది చూశారు, అది తీగ మీదే పండుగా మారింది అనుకోండి. అది పండుగా మారిన తర్వాత మీరు అలా దాని దగ్గరికి వెళ్ళి అది ఒక్కసారి చిన్నగా గాలి ఊదండి, అది నేల రాలిపోతుంది. అంత గట్టిగా ఉన్నటువంటి దోసకాయ ఇప్పుడు ఎలా నేల రాలిపోయింది అంటే ఈశ్వరుని యొక్క ఈ మంత్రమే దాని అర్థాన్ని చెబుతుంది. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఉర్వారుకము అంటే దోస పండు ఏ విధంగా అయితే బంధనాత్ ఆ దోస తీగ నుండి బంధమును తెంచుకొని రాలిపడిందో నేను కూడా ముసలివాడినైపోయాను రా ఈశ్వర. కాబట్టి నా శరీరాన్ని కూడా ఈ సంసారం అన్న తీగ నుంచి తెంచివేసి దోస పండుకు ఏ విధంగానైతే తీగ నుంచి ముక్తినిచ్చావో నన్ను కూడా ఈ సంసారం అన్న మాయ నుంచి నాకు ముక్తినిచ్చి అమృత తత్వాన్ని కలిగించు. అమృత తత్వం ఎప్పుడు వస్తుంది? నీ చరణాలకు వస్తేనే నాకు వస్తుందయ్యా. అంటే కైలాసానికో వైకుంఠానికో నన్ను తీసుకువెళ్ళు అని అద్భుతంగా ప్రార్థన చేయడమే ఈ మృత్యుంజయ మంత్రము యొక్క అర్థము. అలాంటి అమృత తత్వాన్ని కలిగించేటువంటి వాడు మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆయన మహాదేవుడై త్రయంబకుడై గౌతమీ తటంలో ఆ స్వామి త్రయంబకేశ్వరుడై వెలిసి ఉన్నాడు. ఈ త్రయంబకేశ్వరంలో ముక్తి లభిస్తుంది అనడానికి ఎలాంటి ముక్తి అంటే
చూడండి, మీరు కాశీలో గంగా నదిలో స్నానం చేసినా లేదా ప్రయాగలో గంగా నదిలో స్నానం చేసినా అక్కడికి వెళ్ళి మనం పుణ్యస్నానం ఆచరిస్తున్నామన్నటువంటి గంగా నది అన్నటువంటి భావన మనకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ గంగలో అలా మునిగి లేస్తే ఎవరో వదిలినటువంటి ఎముకలన్నీ మన చేతులకు మన కాళ్లకు తాకుతూ ఉంటాయి. అప్పుడు కాస్త శరీరం అంతా గగురుపాటు పొందుతుంది. అయ్యో ఇది ఎవరి ఎముకలో అన్నట్టుగా శరీరం అంతా గగురుపాటు, కానీ ఏ దోషములు ఉండవు. ఈ విషయం కూడా తథ్యమే. అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి గోదావరికి ఆయన అమృతతత్వాన్ని కల్పించేటువంటి స్వామి కాబట్టి ఆ నీటిలో ఎముకలను కూడా కరిగించి వేస్తాడట. మీరు చూడండి, ఒక మనిషి శరీరాన్ని కాలిస్తే ఎముకలు అసలు కాలవు, వాడి ఎముకలన్నీ అలాగే ఉంటాయి. వాడి శరీరం తర్వాత 3వ రోజు వాడి ఎముకలన్నీ ఎత్తి నదిలో వేసేస్తూ ఉంటారు. ఏ నదిలో వేసిన ఎముకలు కొట్టుకొని పోతూనే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాలైనా ఎముకలు కలగవు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా భూమిని తవ్వినప్పుడు ఎన్నో ఏళ్ల నాటి ఎముకలన్నీ బయటపడుతూ ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు చాలా మంది జువాలజిస్టులు ఈ భూమి మీద బాగా ప్రయత్నం చేసేవాళ్ళు, భూమి తవ్వకాలు చేసుకునేటువంటి వాళ్ళు అప్పుడెప్పుడో డైనోసార్స్ ఉండే దాని ఎముకలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి అంటారు. అంటే అది ఏ యుగంలో ఉన్నటువంటి జీవో ఇప్పుడు ఎముకలు వెళ్ళాయి అంటే భూమిలో ఎముకలకు నాశనము లేదు. ఎముకలు అసలు దేంట్లో కరగనైనా కరగవు. అలాంటిది గౌతమి నదిలో ఎవరైతే బూడిదను కలుపుతారో ఆ ఎముకలన్నీ అక్కడ కరిగిపోతాయట. ఆ నదీ జలానికి అంత శక్తి ఉన్నదట. అంటే ఆ స్వామి ఈ శరీరంతో మనం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని పూర్తిగా ఇక్కడే భస్మం చేసేసి అమృత తత్వాన్ని కల్పిస్తూ ఉన్నాడు మనకు స్వామి. అది త్రయంబకేశ్వరంలో స్వామి మనకు కల్పించేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం. జై బోలో త్రయంబకేశ్వర భగవానికి, త్రయంబకేశ్వర భగవానికి. హర నమః పార్వతీ పతయే. మహేశ్వరుని దర్శించి స్పర్శించు వారుల కోరికలన్నీ ఈడేరుటయేగాక. ఈ స్వామిని ఎవరైతే స్పర్శ దర్శనం చేస్తారో, ఎవరైతే దుర్దర్శనం చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయట. అలాగే దేహత్యాగము తర్వాత ఏ మనిషి అయితే చనిపోతాడో ఆ గౌతమి తీరంలో పోయేటువంటి మనిషికి నేరుగా ముక్తియే లభిస్తుందట. శివునికి ప్రియురాలైన గంగా, శివుడికి ప్రియురాలైనటువంటి గంగా నది ఇక్కడ గౌతమ మహర్షి యొక్క అనుగ్రహము చేత అది గౌతమి నదిగా మారి, గౌతమి అంటేనే గోదావరి, గోదావరిగా మారి ఇక్కడి నుండి అది జననమును పొంది మన అందరినీ అద్భుతంగా దక్షిణ గంగగా పేరు తెచ్చుకొని ఆ గోదారమ్మ తల్లి మన తెలంగాణ ప్రాంతమునంతా సస్యశ్యామలం చేస్తోంది. అలాంటి గోదావరి ఉప్పొంగెనే గోదావరి అని ఆ గోదారమ్మను కూడా సరస్వతీ రాగంలో మనం అందరం కూడా తలుచుకుందాం. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. భగవతి పంచమా
కల్పించడం కోసమే ఈ గోదారమ్మ కీర్తన. జాగ్రత్త సుమా, బాగా లోతు లోపలికి వెళ్ళారు. 3 మునగలు వేయండి అందరూ కూడా. సావసాలు సంసారాలు చేతికి రాజోస్యం వేసి అట్లు వేయగానే రాగసాగిలేరా ఇళ్ళే ఓడ తగ్గిపోతున్నాయి పనుల దృశ్యం ఆరేసి అంగాలన్నీ అడిగే నీటి గట్టం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ గడియోలెంటులో నడక మీదలా చూసే గట్టికి లోకం కాని లోకంలో ఏకాంతలకు అలవాటు నడుము పెరగలే నవ్వునకులగా పొంగెలే గోదావరి ఉగిల్లే చేరువరి పొంగెలే గోదావరి ఉగిల్లే చేరువరి बोल गोदावरी माता की गंगा माता की. ఇప్పుడు అద్భుతమైనటువంటి పుష్కరములు కూడా, కుంభమేళ కూడా నడుస్తూ ఉన్నది. అందరికీ వెళ్ళాలనే ఉంటుంది అక్కడికి. కానీ టీవీలో చూసే వార్తలు అమ్మో 1 కోటి మందట, అమ్మో 2 కోట్ల మందట, అమ్మో 10 కోట్ల మందట. ఈ జనాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వెళ్ళలేక, అమ్మో అక్కడ నాకు అంత దూరం 16 కిలోమీటర్లేమో నడవాలట, బండి ఎక్కడో మనం ఎక్కడో, ఇలాంటి వాటికి భయపడి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది. అందుకని మీరు ఒక్కసారి ఇప్పుడు గోదావరి అన్నటువంటి ఈ నామ సంకీర్తనలో మీరు అందరూ మునిగారు కాబట్టి కుంభమేళ స్నానం అందరికీ గట్టించింది. ఎందుకు అంటే గంగా 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 గోదావరి గోదావరి అని మనం తలుచుకుంటే చాలు ఆ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కెరటములు మన మీద ప్రసరించి మనం ఆనందాన్ని పొందుతాము. సర్వ పాపములన్నీ నశింపజేస్తుంది ఆ తల్లి. నిజంగా ఈ లోకంలో మనం ఎంత మైలను ఆ గంగా నదిలో కలిపినా, మన ఒంటికి పట్టిన మైలలు, మన బట్టలకు పట్టిన మైలలు అన్నిటినీ గంగలో కలిపినా ఏ మైలను తన ఒంటికి అంటించుకోదు ఆ గంగమ్మ గోదారమ్మ. అందుకనే స్వచ్ఛముగా ఎప్పుడు గలగల గలగల నవ్వుతూనే ప్రవహిస్తూ ఉంటుంది ఆ తల్లి. అలా గోదారమ్మ మన జీవితంలో అందరికీ ఆ త్రయంబకేశ్వరుడు, గౌతమీ తీరంలో వేసినటువంటి ఆ త్రయంబకేశ్వరుడు జీవిత అంత్యకాలంలో ముక్తిని ప్రసాదించాలని హర నమః పార్వతీపతయే. తర్వాత శంభుడు వైద్యనాథుడాయే. ఆ స్వామి వైద్యనాథుడు అనేటువంటి లింగము చేత ఆ స్వామి వెలిసి ఉన్నాడట. స్వామి అనేక లీలలను ప్రకటించడానికి ప్రభువు ఈ లోకంలో అందరికీ సుసంపన్నమైనటువంటి ఆరోగ్య సంపదను ఇయ్యడానికి పేరులోనే వైద్యనాథుడు. అనేక మూలికల చేత స్వామికి రోజు అభిషేకం జరుగుతూ ఉంటుందట. ఒక్కసారి ఆ తీర్థమును అలా పట్టుకొని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం వైద్యనాథ పాదోదకం పావనం శుభం అన్న మంత్రము చేత ఎప్పుడైతే స్వీకరిస్తారో
అనేకములైనటువంటి రోగములన్నీ నశింపజేస్తాడట స్వామి. అలా వైద్యనాథుడై తర్వాత దారుకావనముల నాగేశ్వరుడై వెలిసే. దారుకావనంలో స్వామి నాగేశ్వరుడై వెలిసాక తన యొక్క కంఠమునందు అలంకరించుకున్నటువంటి సర్పజాతిని అనుగ్రహించడం కొరకు ఆ స్వామి నాగేశ్వరుడై ఈ లోకంలో ప్రకటితమైనాక స్వామి తమో గుణములన్నింటినీ ఎవరైతే తమో గుణంతో ఉంటారో, పాములకు ఉండేటువంటి గుణము తమో గుణం, మనం చెప్పుకున్నాం కదా, వీడు నావాడు వీడు పరాయి వాడు అన్నటువంటి తేడా పాములకు ఉండదు. ఎవరు అలా ముందు నుంచి వెళ్తే వాళ్ళని దుస్సుమని కాటివేస్తారు. ఇది తమో గుణం. కాబట్టి ఎవరైతే ఈ నాగేశ్వరుణ్ణి దర్శించుకుంటారో పాములకు ఉండేటువంటి తమో గుణాన్ని ఈశ్వరుడు పోగొట్టి శాంత స్వభావాలను కల్పిస్తాడట. ఎవరైతే మీరందరూ మీ ఆయన కళ్ళకు పట్టి కట్టి ఆయన కనుక బాగా కోపం చేస్తూ ఉంటే ఊరికే ఇంట్లో బుస్సు బుస్సు అంటే ఆయన తీసుకెళ్ళి నాగేశ్వరంలో బంధించారు. ఆ స్వామి తీర్థం ఇచ్చారా, ఆయన తుస్సు తుస్సు అని మీ వెనకాలే వెళ్తారు. బుస్సు బుస్సు అని ఆయన తుస్సు తుస్సు అంటారు. ఇది కేవలం నవ్వుకోవడానికి చెప్పారండి, మీరు నా మీద కోపం చేయరు. నమ పార్వతీ పతయే, నమ పార్వతీ పతయే, నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ. ఓముని నాగేశ్వరమనులింగము. ఎవరైతే చూసి ఆ స్వామిని అర్చిస్తారో వెంటనే మహాపాపములు గుట్టలై ఉన్నా కూడా పాపములన్నీ నశిస్తాయట. అలా భక్త జనప్రియుడై ఆ స్వామి నాగేశ్వరుడుగా ఈ లోకంలో వెలిసి ఉన్నాడట. 11వ అవతారము స్వామి రామేశ్వరుడై వెలిసే. అద్భుతంగా రామేశ్వరంలో సాక్షాత్తు రామచంద్రుడే ప్రతిష్ఠించినటువంటి దివ్యమంగళమైనటువంటి, చూడండి, విష్ణువు చేత, రాముడు అంటే విష్ణువే కాబట్టి విష్ణువు చేత ప్రతిపాదించబడినటువంటి అద్భుతమైనటువంటి లింగము రామేశ్వర లింగము. అలాంటి రామేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే అక్కడ చాలా 11 ఎన్నో బావులు ఉంటాయి. ఆ బావులలో స్నానం చేస్తే చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని రామేశ్వర క్షేత్ర మహిమ మనకు తెలియజేస్తూ ఉన్నది. అలా రామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఆ లింగము ఎందుకోసం ప్రతిష్ఠించాడు? కొందరేమో రామునికి బ్రహ్మహత్యాది పాపములు తొలగిపోవాలని లంకా నగరములో ఎప్పుడైతే విజయాన్ని పొందాడో, రావణాసురుణ్ణి చంపాడో, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడిని చంపినటువంటి దోషము పోవడం కొరకు రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశారని కొంతమంది విజ్ఞుల యొక్క మాట. మరి కొంతమంది యుద్ధానికి వెళ్ళేటువంటి రామచంద్రుడు ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి యుద్ధం కంటే ముందు రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని కొంతమంది ఋషుల మాట. ముందు ప్రతిష్ఠించినా వెనక ప్రతిష్ఠించినా అందరి బంధువైన రామచంద్రుడే దాన్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి ఆ రామచంద్రుడిని మనం ఒకసారి ప్రార్థిద్దాం. రామేశ్వరుణ్ణి ప్రార్థించినట్టే. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. ఆదుకునే ప్రభువయ్యా, అయోధ్య రామయ్యా. ఆదుకునే
అయోధ్య రామయ్య చక్రవర్తి అని రాజ్యములేదే రామయ్య తండ్రి మాటకై పదవి వదలి అడవులకి వినయా జనులను కావగ వచ్చిన మహా విష్ణు అవతారమయ అగ్ని రాక్షసుడవహరించి ఆక్రోశించనయా అసురుని తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయా సాగలిగినది సత్యము సాటక పులసతి నిండిడవాడెనయా నా రాముని కష్టంలో మనలో ఎవరు పడలేరయ్యా రాముని కష్టంలో మనలో ఎవరు పడలేరయ్యా సత్యం ధర్మం త్యాగంలో అన్నిటి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయవసతుడయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలము సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటియా జానకి రాముల పర్ణశాలనివో సీతారాములు జనకములాడిన శేషతీర్థమదివో రామ భక్తితో గంగా మారిన శబరిదేనయ్యా రామ భక్తితో గంగా మారిన శబరిదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం పడిగే హరియయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోటెలు తీర్చే వాడయ్యా కోరంగ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా ఇప్పుడు మీరందరూ నేరుగా రామేశ్వర లింగాన్ని దర్శించినట్టే. రామచంద్రుడిని స్మరించాము అంటే 12 జ్యోతిర్లింగాల దర్శనము మనకి ఇక్కడ కూర్చున్న చోటే ఈశ్వరుడు ఇస్తున్నాడు. చూశారు, ఒక్కొక్క లింగాన్ని మీరు దర్శించినటువంటి అనుభూతిని పొందాలి. అప్పుడే ఈ శివపురాణం వింటున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు అందరూ పొందుతారు. ఒక లింగాన్ని దర్శనం చేయడానికి
చేసుకోవాలి. ఇప్పుడు ఏ ప్లాను లేకుండా 12 జ్యోతిర్లింగాల దర్శనము అయిపోతూ ఉన్నది. ఇది కేవలం ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప మనం చేయలేము. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. హే మునే కృష్ణేశ్వరుడని 12వ లింగము. ఆ స్వామి కృష్ణేశ్వరుడు అని కృష్ణుడు అనేటువంటి మహారాక్షసుని చంపి ఆ స్వామి అదే ప్రాంతంలో భక్తులందరి కోరిక మేరకు అక్కడే జ్యోతిర్లింగమై వెలిశాడట. ఆ స్వామి పేరు కృష్ణేశ్వరుడు. ఆ రాక్షసుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ పరమాత్మను వేడుకున్నాట, శరణు వేడాట. ఆ శరణు వేడినటువంటి వాడి పేరుతోనే స్వామి అక్కడ జ్యోతిర్లింగమై వెలిసి భక్తులందరినీ కాస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఇలా స్వామి లోకంలో ముఖ్యముగా కర్మభూమి అయినటువంటి మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలుగా వెలిసి ఉన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగములే కాదు, మనం శివపురాణాంతర్గతంగా చెప్పుకున్న అరుణలింగమైన అరుణాచలేశ్వరుడుగా ఆ స్వామి 12 జ్యోతిర్లింగాలుగానే కాదు, ఇంకా తాను అనుకుంటే పుట్టినటువంటి స్థలములు ఎన్నో ఉన్నాయి. అరుణాచలేశ్వర స్వామిగా ఆ స్వామి ఉద్భవించాడు. మనకు దగ్గరలో ఇక్కడ ఉన్న వాళ్లకు అనేక మందికి కులదైవమైనటువంటి రాజరాజేశ్వరుడు, వెములవాడ రాజరాజేశ్వరుడుగా ఆ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. అంతెందుకు, ఆ స్వామి గోకర్ణంలో స్వామి అద్భుతంగా ఇలాంటి క్షేత్రములు ఎన్నో. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే మార్గంలో గోకర్ణం అని, మృడేశ్వరం అని, ఇట్లా స్వామి అనేక చోట్ల స్వయంభూ లింగములై కంకర్నే శంకర్ హై అన్నట్టుగా ఎక్కడైనా ఆయన రూపము అరూప రూపిగా లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. ఇంతెందుకండి, మనం భాగవతం చెప్పుకున్నటువంటి మన ఉమామహేశ్వరుడిగా అక్కడ వెలిసి గంజిలో వెలిసి ఉన్నాడు స్వామి. మన ఊరిలో కూడా మహేష్ అన్న కూడా వచ్చారు. ఆయన ఈ శివపురాణం చెప్పాలని సంకల్పం జరిగిన తర్వాత మొన్న డిసెంబర్ 16వ తేదీన మన ఆగమన్న ఇంట్లో ఆయన పడిపూజ చేసినాడు. నా పక్కనే కూర్చొని, శర్మ గారు మీరు ఎలాగైనా ఇది శివపురాణం కాబట్టి ఉమామహేశ్వర ఆలయంలో పెట్టడానికే మీరు ఒప్పించండి వాళ్ళని అని నాకు బాగా చెప్పారు. చెబితే నా చేతిలో ఏముందండి, వాళ్ళు ఎక్కడ సంకల్పిస్తే వాళ్ళు అడవిలో చెప్పమంటే అడవిలో చెప్తాను, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానని వాళ్ళు ఆయనతో చెప్పాను. చెప్పిన తర్వాత నిజంగా మనం మొదటి రోజే మనం అనుకున్నాం, అసలు శివుడు ఎప్పుడు సంతోషపడతాడు. ఇప్పుడే కాశీ మహిమలు చెప్పుకున్నాం, విష్ణువు స్మరణ చేస్తే శివుడు సంతోషపడతాడు. ఉమామహేశ్వరుడి దగ్గర భాగవతం చెప్పుకున్నాం కాబట్టి అది కృష్ణ కథ. ఉమామహేశ్వరుడు ఆనందపడిపోయాడు. ఆ ఆనందపడి ఆయన భక్తుడైనటువంటి బసవేశ్వరుడి దగ్గర ఈ యొక్క శివపురాణాన్ని చెప్పించుకుంటున్నాడు. కాబట్టి ఇదంతా ఈశ్వరానుగ్రహం కానీ నా యొక్క దోషం ఇందులో ఏం లేదని ఆయనకు మరీ తెలియజేస్తూ, ఆయన అనుకోవచ్చు ఈయన చెప్పలేదేమో ఉమామహేశ్వరుడి దగ్గర అని. కాబట్టి నేను కూడా రోజు చూస్తున్నా మహేశ్వరుని ఎప్పుడు వస్తాడా, ఈ మాట ఎప్పుడు చెప్తామా అని. నా భాగ్యం చేత వచ్చాడు, నా యందు దోషం లేదు. కాబట్టి నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. చూడండి, భాగవతంలో చెప్పినట్టు ఇన్ని జ్యోతిర్లింగములలో స్వామి వెలిస్తే నిజంగా మన లోపల భక్తి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎక్కడో ఉన్నటువంటి జ్యోతిర్లింగ దర్శనము అని కుటుంబం మొత్తం అంతా వేసుకొని వీడు వెళుతూ ఉంటాడు. వెళ్ళి పాపం వీడికి భక్తి ఉండదు. ఆవిడ బలవంతం చేస్తే తప్ప నా వెంటనండి నువ్వు లేకుండా నేను ఎట్లా వెళ్ళాలి అని అంటే పాపం ముడిగట్టుకొని వెళ్దామన్నట్టు కుటుంబంతో వెళ్తాడు. దండం పెట్టు అంటే పెడతాడు, వంగమంటే వంగుతాడు, లేమంటే లేస్తాడు. అంతే తప్ప భక్తితో ఉండడు. కానీ భగవద్ దర్శనాన్ని ఆవిడైనా ఆయనైనా వీళ్ళని నిందించడం లేదు. ఆయనకు భక్తి ఉంటే ఆవిడకు ఉన్నది వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇంట్లో ఏ పురాణం ఏ పుస్తకం చదివినా అది నాకు ధారణలో ఉండాలి. ధారణలో ఉండాలి అంటే, ఇందులో గుర్తుండాలి అంటే, మనము చిన్నప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదివి అందులో చదివింది ఎవరికైనా వినిపించాలి. వినిపిస్తే తప్ప అది మనకు గుర్తుండదు. అట్లా నేను ఏ పుస్తకం చదివినా నేను నా భార్య చేయబట్టుకుని ఒకసారి వినవే అని చెప్పినారు. నువ్వు మందులు చెప్పినట్టు పురాణాలు నాకు చెప్పకు అంట. నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్పానండి.
ఇక్కడ నా ముందు మైక్ ఉంది, నేను చెప్పుకోగలుగుతున్నాను, వాడు చెప్పుకోవట్లేదు అంతే. మీరైనా వాడైనా ఎవరికైనా ఇదే స్థితి. ఈ మాట నవ్వుకోవడానికి చెప్పాను, కానీ నిజంగా నా ప్రథమ శ్రోత నా భార్య. నేను ఏది చెప్పినా, ఏది వినమని చెప్పినా, వంట చేస్తూ ఏ పని చేసినా నా ప్రథమ శ్రోతగా తనుండి, ఇదిగో ఇక్కడ ఇది ఇలా చెప్పండి, అలా చెప్పండి అని నాకు కొన్ని సూచనలు కూడా చేస్తుంది. పేద పురాణవేత్తగా అయినా స్వీకరిస్తానండి. అదే పతివ్రతా ధర్మం కదా. ఆవిడ చెప్పినా నేను చెప్పినా నా మాట తను, తన మాట నేను గౌరవించడమే నేను అనుకున్నాం కదా పతివ్రతా ధర్మములు అని. కాబట్టి భార్యాభర్త అంటే ఆదిగాలు మొగలు గడపాలి, ఇదే కదా. హాయిగా గడపాలంటే ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా ఉండాలి. అలాంటి దాంపత్యమే ఈ లోకంలో పరిఢరిల్లుతుంది అని ఉమామహేశ్వరుల యొక్క ఆ పార్వతీ కళ్యాణమే మనకు చెప్పింది నిన్నటి రోజున. నమః పార్వతీ పతయే. చాలా మంది ఇంకో రకం భక్తి, నేను ఎక్కడో ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసేస్తానని కుటుంబంతో సహా కట్టకట్టుకుని వెళుతూ ఉంటాడు. జ్యోతిర్లింగ దర్శనం చేస్తాడు. 10 మందికి నేను ఆ లింగం చూసా, ఈ లింగం చూసా, ఆ భారతదేశంలో ఉన్న అన్ని యాత్రలు అయిపోయినాయి, అన్ని ఇంకా ఏ లింగం చూడాల్సిన పని లేదు అని అంటాడు. ఇంటి పక్కన ఉన్న లింగాన్ని ఒక్కనాడు కూడా దర్శించాడు. ఇంటి పక్కన ఉన్నటువంటి లింగములో విశ్వనాథుడిని దర్శిస్తేనే ఆ విశ్వనాథుడి దర్శనం చేస్తే నీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పక్కన ఉన్నటువంటిది గంగ కాదని, పక్కన ఉన్నటువంటి లింగము విశ్వనాథుడు కాదని ఎక్కడో ఉన్న భగవంతుడి కొరకు వెళితే ఈశ్వర అనుగ్రహం ఎప్పటికీ లభించదు. కాబట్టి భగవంతుడు విశ్వనాథుడు ఎందుకు అయ్యాడని చెప్పాను. ఆయన విశ్వమంతా నిండి ఉన్నాడు. మీ ఇంటి పక్కన ఉన్న లింగంలో నేనే ఉన్నానని చెప్పాడు. అది ఈ అజ్ఞాన నేత్రములకు తెలియక మనం ఎక్కడో విశ్వనాథుడు ఉన్నాడని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాం. అక్కడ ఉన్నాడు సత్యమే, కానీ ఈ లింగము సంగతి ఏమిటి? వీడిని రోజు దర్శిస్తే కదా వాడిని దర్శించే భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి దర్శనం అంటే, భగవద్ దర్శనం అంటే ప్రతిరోజు ఉదయమే మనం ఒళ్ళు తోముకోవడం, పళ్ళు తోముకోవడం ఎలాగా మన జీవన మార్గము, మనము నిత్యము భగవద్ ఆలయ దర్శనం కూడా మనము నిత్యం మార్గము, మనం నిత్య కృత్యములో ఒక పనిగా పెట్టుకోవాలి. భగవంతుని దర్శించడం మన జీవితంలో ఒక భాగంగా మనం మలుచుకోవాలి. అదే సత్య సనాతన ధర్మం మనకు చెప్పింది. కాబట్టి మన ధర్మం అంటే ఓ గొప్పగా వెళ్ళి ఈశ్వరుని ఆరాధించవలసిన పని లేదు. అలా ఈశ్వరుడు ముందు వెళ్ళి ఆ రోజు ఈశ్వరుడికి ఒక దండం పెట్టి, ఈశ్వర నువ్వు బాగున్నావా, నీకు అన్ని ఉపచారములు బాగా జరుగుతున్నాయా అని ఈశ్వరుని యొక్క యోగక్షేమములు మీరు అడిగితే ఆ ఈశ్వరుడు మీ యోగక్షేమములు ఆయన పట్టించుకుంటాడు. అలా చేసిన వాళ్ళకే 12 జ్యోతిర్లింగములను ఇంట్లో ఉండే దర్శించవచ్చు. కాబట్టి లింగం అంటే ఎక్కడెక్కడో ఉన్నదని వెతుకులాడడం మానేసి మీ హృదయంలోనే, మీ ఇంటి పక్కన ఉన్న లింగములోనే జ్యోతిర్లింగ దర్శనము చేయొచ్చు. ఇదే సత్య సనాతన ధర్మంలో సాత్వికమైనటువంటి భక్తి మార్గము మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీ పతయే. అలా మన కర్మభూమిలో స్వామి అనేక రూపాలలో, అనేక చోట్ల, అనేక ఋషుల చేత ప్రతిష్ఠించబడి ఇప్పటికీ దేదీప్యమానమైనటువంటి మన భారతదేశాన్ని వెలిగింపజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ పరమేశ్వరుడు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలని మీరు చూడండి, ఎక్కడెక్కడైతే జ్యోతిర్లింగములు ఉంటాయో అక్కడ మన భారతీయులే కాకుండా అనేక మంది పాశ్చాత్యులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకోసం వస్తారో తెలుసా? చాలా మంది పాశ్చాత్యులు భారతదేశం మీద చాలా ప్రయోగాలు చేసి ఇన్ని రకాల దాడులు భారతదేశం మీద జరిగిన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలకు వీళ్ళందరినీ బానిసలుగా చేసి పరిపాలన చేసిన, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నరాశులన్నీ దొంగలించి తీసుకువెళ్ళిన కోహినూరు వజ్రము ఇప్పుడు మన భారతదేశంలో లేదండి, అది ఎక్కడో లండన్లోనూ ఎక్కడో ఉన్నది. అలా కోహినూరు లాంటి రత్నములను ఎత్తుకొని వెళ్ళిన భారతదేశపు ప్రభను మాత్రం ఎవరు తగ్గించలేకపోయారు. అసలు ఐశ్వర్యమంతా విభూతియే అని చెప్పడం కొరకు ఈశ్వరుడు దేశమంతా కర్మభూమిలో ఆయన సత్య సనాతనమై వెలిసి ఉన్నాడు. అలాంటి ఈశ్వరుణ్ణి దర్శించగలిగినటువంటి మాంసనేత్రములే ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతాయని మనకు శివపురాణ తత్వము తెలియజేస్తూ ఉన్నది. పురాణ
అంటే ఎలా వినాలి అంటే 7 రోజులు నిరంతరము ఆ ఈశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ 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 ఈ 7 రోజులలో మీరు అందరూ అనుకున్నారు కదా, ఎప్పుడెప్పుడు నిన్న సూరన్న కూడా చెప్పారు 3:30 అయితే అందరూ తయారవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావో ఛాయ్ పెట్టిపో అంటే అక్కడ వచ్చి తాగు, కావాలంటే హోటల్లో పోయి తాగు, నాకు పురాణకు టైం అవుతుందని అనేక మంది అంటున్నారట, నాకు వినిపిస్తున్న మాటలు. కాబట్టి ఇదిగో ఈ ఆత్మానందం ఏదైతే ఉన్నదో ఈ ఆత్మానందంతో పురాణములు వినమని మనకు శాస్త్రం చెప్పింది. శివపురాణం యొక్క మహాత్మ్యము చెబుతున్నది. మనం పరిస్థితిలోకి వచ్చాము. ఈశ్వరుని దర్శిస్తాడు కాదు కాదు ప్రతి వ్యక్తి యందు ఈశ్వరుని ఎవరైతే దర్శిస్తాడో వాడే ఆ ఈశ్వరునికి ప్రీతిగా ఉంటారట. పురాణం చెప్పేటువంటి పురాణ బ్రహ్మను ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఎవరైతే పురాణ బ్రహ్మకు అత్యంత గౌరవం ఇచ్చి ఈ పురాణములు వింటారో వాళ్ళు అఖండమైనటువంటి కైలాసగిరిని చేరుకుంటారట. ఈశ్వరునికి అత్యంత ప్రీతిగా వారు మారిపోతారట. ఈశ్వరుని యొక్క నామాన్ని నిస్వార్థము చేత ప్రవచించినటువంటి వాడు, నిస్వార్థము చేత ఈశ్వర నామ సంకీర్తన చేసినటువంటి వాడు ఈశ్వరులకు విష్ణువుతో సమానమైనటువంటి భక్తుడిగా మారిపోతాడట. అలాంటి పురాణము మన అందరికీ అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని ఆ ఈశ్వరుడు మన అందరి ఇంట చెట్ట వెంట కంట ఉండాలని ఈశ్వర అనుగ్రహము చేత ఇలాంటి శివపురాణములు అనేకములు మనం వినేటువంటి శక్తి ఆ ఈశ్వరుడు మన అందరికీ ఇవ్వాలని ఒక్క ఈశ్వర పురాణమే కాదు, దానితో సంబంధించినటువంటి 18 పురాణములు ఆ ఈశ్వరుడు ప్రవచించే శక్తి నాకు, వినే శక్తి మీ అందరికీ ఇవ్వాలని ఈశ్వర చరణములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ శివపురాణం సందర్భముగా ఏవైతే కమ్మని మాటలు, మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు, ఈశ్వర సంబంధితమైన మాటలు, భగవత్ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శంకరుడి మాటలుగా మీరు భావించండి. మీకు ఎక్కడైతే మనసు నొచ్చుకున్నదో, అబ్బా అయ్యగారు ఈ మాట చెప్పకుంటే ఎంత బాగుండేది అని అనిపించిందో ఆ మాటలు మాత్రమే నా మాటలుగా భావించండి. కేవలం ఈశ్వరుడి అనుగ్రహం చేతనే నేను ఇక్కడ కూర్చొని ఈ పురాణములు రచించాను, కానీ నాకేదో వస్తుందని నేను ఈ ఉచితాసనం మీద కూర్చోలేదు. ఆ గర్వము కలిగిన నాడు మరొక శివపురాణం చెప్పడానికి ఈశ్వరుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి అహంకారమును వీడి ఎవరైతే ఈశ్వరుడే సర్వవ్యాపి అన్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఈశ్వరులకు ప్రీతవుతాడని, సమస్తములైనటువంటి ఐశ్వర్యములు ఈ శివపురాణం వల్ల వస్తాయని. అసలు అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ఎవడైతే శివపురాణమును భక్తి శ్రద్ధల చేత దీక్ష చేత సప్తాహ దీక్షల వినునో శరీరాంత్యమున కైలాస వైకుంఠ ముక్తి మార్గమున వెళ్ళు. కైలాసమునకు వైకుంఠానికి ముక్తి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాట. మన అందరికీ చెప్పినట్టు యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు కలిసి ఈ క్షణమే ఇక్కడికి వస్తే విష్ణుదూతలు మనను విష్ణు విమానమును ఎక్కించుకొని వైకుంఠానికి, శివదూతలు శివ విమానమును ఎక్కించుకొని ఆ కైలాసగిరికి మాత్రమే తీసుకొని వెళ్తారట. యమదూతలు యమపురికి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోవాలి. ఈ క్షణమే విష్ణు విమానము శివ విమానం వస్తే ఎంతమంది ఎక్కుతారండి? సగమే ఎక్కారండి. ఎంత మాయలో ఉన్నామో చూడండి. ఇంకా ఇక్కడ ఉండిపోదామనే ఇంత పురాణం విని రాముడికి సీతేమైనట్టు. పురాణం అంటేనే మనము ఆత్మతత్వ జ్ఞానమును తెలుసుకోవడం. ఈ సంసారం అన్న మాయను తొలగించుకొని మనం ఒంటరిగానే ఈ సృష్టిలోకి వచ్చాం, ఒంటరిగానే ఈ సృష్టిలోకి నుంచి వెళ్ళిపోతాం. ఎంత అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొంది ఉన్నా ఆ ఐశ్వర్యం అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. అసలు ఐశ్వర్యం విభూతి బూడిద అని చెప్పడమే ఈ శివపురాణం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. కాబట్టి నిరంతరము విభూతి ధరించుడి, మీరందరూ నిరంతరము విభూతి ధారణ చేయండి. ఆ ఈశ్వరులకు ప్రీతి కలిగినటువంటి రుద్రాక్షలను ధరించండి. ఆ ఈశ్వరునికి ప్రీతి కలిగినటువంటి ఆయన నామ సంకీర్తన చేయండి. శంకర 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 అంటే శివం కరోతి శంకర. ఆ శివ అంటేనే, శంకర అంటేనే సమస్తములైనటువంటి మంగళములను కలిగించేటువంటి వాడట. చాలా చోట్ల మనకు ఒక అలవాటు ఉంటుంది. సత్య సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనమందరం కూడా
ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కింద వచ్చాయి ఈ ఫోన్లు గట్రా ఇవన్నీ కూడా. ఇంతకు ముందు ఎవరైనా పల్లెటూళ్ళల్లో కలిస్తే వ్యక్తి కలవగానే రామ్ రామ్ అని పలకరించుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లో హలో ఆ మాటకు అర్థమే లేదు. ఇప్పటి నుండి మీరందరూ ఈశ్వర నామంతో మహాదేవ అని నమస్కరించడము, లేదా రామ అని చెప్పడము, లేదా నారాయణ అని చెప్పడము, ఫోన్ ఎత్తగానే శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామం అనడము, ఇలాంటివి చేస్తే ఆ పరమాత్మ ప్రతి పనిలో మీ యొక్క పనిలో ఇంట జంట వెంట కంట ఉండి ఆ స్వామి మన అందరినీ రక్షిస్తాడు. అసలు పరమాత్మను దర్శించడం అంటే ఎలా అంటే గుళ్ళోకి వెళ్ళి బాగా భజన చేస్తేనో, లేదా ఇదిగో ఇలాంటి పురాణము జరిగేటువంటి చోటనో భగవంతుడు మనకు కనిపించడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. వంట చేసేటప్పుడు వంటలో భగవంతుని దర్శించవచ్చు, పెండెత్తేటప్పుడు పెంటలో భగవంతుని దర్శించవచ్చు. ఏ పని చేస్తే ఆ పనిలో భగవద్ దర్శనం చేసేవారు. పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మలు అందరూ కూడా అద్భుతంగా వంట చేసేటప్పుడు ఇలా గరిట పెట్టి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీవత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవగాంధ్య సముద్యత ఉద్యద్భాన సహస్రామ అని ఇలా లలిత సహస్రనామాలు చదువుతూ ఆ వంటలు వండేవారు. అలా వండితే ఆ వంటంతా మంత్రపూతమై దానిలో అమ్మ యొక్క శక్తి చేరి ఆ భోజనం చేసినటువంటి శ్రీవారు పిల్లలు అందరూ తేజస్సు చేత వెలిగిపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వండుతున్నటువంటి అమ్మలు తల్లులు ఎలా వండుతున్నారు? కార్తీక దీపంలో దీపం ఏమవుతుందో డాక్టర్ బాబు వస్తుందో రాదు. ఆ డాక్టర్ బాబు మీద చిత్తం ఉండి వంట వండితే ఆయన యొక్క హెల్త్ అంతా ఏం కావాలి? డాక్టర్ బాబు మంచిగానే ఉంటాడు కదా. మీరు ఎలా చెప్తున్నారు అయ్య గారు అంటే నేను కూడా బాధితుడినేనమ్మా. ఎంత బాధితుంది అంటే అది రోజు 7:30కే వచ్చాను. అదృష్టం ఏమిటంటే అయిపోయింది సీరియల్, తీరా విరగడైపోయింది. 7:30కే ఆ సీరియల్ అలసిపోయి ఇంటికి వస్తే పోయి ఏమైనా టిఫిన్ అన్నుకోబెట్టు ఆఫ్టర్ 8 o'clock. ఎందుకంటే ఆ సమయంలో టీవీ ముందు నుంచి కలుగులేదు లేదు. అది ఎంత ఎటువైపు మార్గం తీసింది అంటే ఇక ఆవిడ ఎలా పెట్టడం లేదు కదా అని నేను టీవీ ముందు కూర్చుండిపోయాను. ఇలా ఎప్పుడైనా పురాణాలకు వెళ్ళి 7 రోజులు బయట ఉంటే 8వ నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా డాక్టర్ బాబు మంచిగున్నాను అని అడిగి తెలుసుకునేంత అలవాటు నాకు కూడా మారిపోయింది. చూసారా ఎంత దుష్టమైందో. కాబట్టి ఆ దృష్టితో వంట చేస్తే ఇంకా అంతే సంగతి. కాబట్టి భగవంతుడిని అన్ని చోట్ల చూడాలి, వంటలో చూడాలి, పెట్టలో చూడాలి, పిల్లవాడికి దూస్తూ. అందుకనే మన సనాతన సంస్కృతి ఎంత అద్భుతమైందండి. పిల్లవాడిని పడుకోబెట్టే ముందు కూడా వాణ్ణి జో అచ్యుతానంద జో జో ముకుంద రామ గోవింద, వాణ్ణి జో అచ్యుత అనంత రామ గోవింద, నువ్వు రాముడివిరా నువ్వు గోవిందుడివిరా అన్నటువంటి నామముల చేత నిద్రపుచ్చినటువంటి సంస్కారము మన సత్య సనాతన సంస్కారం. వాణ్ణి ఇలా 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 రాక్షస నిద్ర చేత వీయలుంటే ఎలా పడుకుంటాడండి కదా. అలా కాకుండా అంటే ఇప్పుడు తల్లులకు జోలపాటలే లేవు. ఎవరు పాడుతున్నారండి? జోల లేదు, పాట లేదు. కాబట్టి భగవానుని ఎలా దర్శించాలో ఇవన్నీ నమ్ముకోవడానికి చెప్పుకుంటున్నాం. శివపురాణం మనకు బాగా ముడివేసి మరీ చెప్పింది. భగవద్ దర్శనం అంటే ఇదిగో మనం చేసేటువంటి ప్రతి పనిలో అణువణువులో శివుణ్ణి మనం దర్శించాలి. ఇదే శివపురాణం చెబుతోందండి. విభూతిలో మనం శివుణ్ణి దర్శించాలి, రుద్రాక్షలో శివుణ్ణి దర్శించాలి. ఎదుట ఉన్నటువంటి ప్రతి జీవుడిలో ఈశ్వరుని దర్శించిన నాడే ఈశ్వరానుగ్రహం లభిస్తుందని శివపురాణ మహాత్మము ఫలశ్రుతిగా మనకు చెప్పబడింది. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. సర్వం శ్రీ ఉమామహేశ్వర శివార్పణమస్తు. ఈ పురాణం ప్రవచించడం వల్ల నేను ఎంతో కొంత పుణ్యాన్ని గాక
పొంది ఉంటే ఈ పుణ్యంలో అధిక భాగం కాదు మొత్తము పుణ్యమంతా మా గురు చరణారవిందార్పణము చేస్తూ మా గురువు గారు అఖండమైనటువంటి ఆరోగ్యంతో ఆయన సంపదతో ఉండాలని గురువులకు ఈ పుణ్యాన్నంతా సమర్పిస్తూ ఈ పుణ్యము ఈ శివపురాణ పుణ్యము మీకు కూడా అఖండముగా లభించాలని కోరుతూ అందరికీ కృతజ్ఞతాభివందనములు ఆశీర్వచనములు తెలియజేస్తూ హర నమః పార్వతీపతయే. ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళమైనటువంటి ఒక కీర్తనతో మనం అద్భుతంగా ఈ పురాణాన్ని సంపన్నం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ యొక్క శివ మహాపురాణాన్ని వైభవంగా మనందరికీ కూడా కన్నుల గట్టి చెప్పినటువంటి మేఘరా శర్మ గారి పుస్తకం గట్టిగా చెప్పడంలో అభినందనలు. రేపు మహాదేవుని కళ్యాణం చూడబోతున్నాం. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట వరకు పూర్తవుతుంది. 1 గంట తర్వాత మహాప్రసాదం భోజన ప్రసాదం ఉంటుంది. మరి యొక్క శివపార్వతుల కళ్యాణంలో మేము కూడా పాల్గొనే భాగ్యం మాకుందా అని చెప్పేసి భక్తులు వారికి ఒక సీట్ కేటాయించడం జరుగుతుంది. వారి యొక్క గోత్రనామాలని రాయించాలి. మీ పేరు మీ గోత్రనామాలు రాయిస్తే రేపు సంకల్పంలో మీ పేరు మీ గోత్రనామాలు చదవబడతాయి. మరి ఆ విధంగా అయ్యప్ప భక్తులు ఇందూరు భక్త బృందం తరపున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ అక్కడ అల్పాహారం దగ్గర లైన్ లో నిలబెట్టి వారికి అల్పాహార సేవ చేయించాలని మనవి. ఇప్పుడు సత్యం గారు 2 నిమిషాలు మన ధర్మం గురించి మాట్లాడితే 2 నిమిషాల్లో కార్యక్రమం కార్యకర్తలు మాత్రమే. గంగా మాతాకి, తులసి మాతాకి, గో మాతాకి. తింటే సంక్రాంతి సకినాలు తినాలి, వింటే మేఘరాజ శర్మ గారి శివ పురాణం వినాలి. ఇది నేను చెప్పే మాట గారు ఇందూరు నగరంలో స్పష్టంగా కనబడుతుంది. ఒక చాగంటి, గరికపాటి, గౌర్ గోపాల్ దాస్ ముగ్గురి యొక్క కలయిక ఈరోజు మేము అనుభూతిని పొందడం జరిగింది. శివ పురాణం ద్వారా మనం భక్తిని, ముక్తిని పొందుతాం. వీటితో పాటు యుక్తితో శక్తిని కూడా పొందాల్సిన అవసరం ఉంది. మన నగరంలో 50 బస్తీల్లో భారతమాత పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు వీలైన చోట మన భారతమాత పూజా కార్యక్రమాల్లో పాల్గొందాం. మన ఇంటి భారతమాత, మన ఇంటి పార్వతి అయినటువంటి మన ఇంటి ఆడబిడ్డను కాపాడుకునే సమయం, సందర్భం వచ్చింది. మనం చాలా మందితో మేము చర్చిస్తున్నాం. ఇప్పటికి 50 లవ్ జిహాదీ కేసులు నగరంలో ఉన్నాయి. చాలా మంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఎంత కోటీశ్వరులమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత విద్యావంతులమైనా మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మరి శివపురాణం యొక్క సందేశం అదే. శివుని కుటుంబం, శివుడు పులిపైన కూర్చొని ఉన్నాడు. కుమారస్వామి దగ్గర నెమలి ఉంటుంది, శివుని పైన పాము ఉంటుంది. పాముకు నెమలికి పడదు. శివుని ముందు నంది ఉంటుంది, పులికి నందికి పడదు. కానీ ఒక కుటుంబం సమిష్టిగా కలిసి ఉంటుంది. శివుని కుటుంబమే ఒక ఆదర్శవంతమైన హిందూ జీవన విధానానికి తార్కాణమైన కుటుంబం. కాబట్టి మన కుటుంబంలో కూడా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యుల మధ్య మనం జరిపించాల్సిన అవసరం ఉంది. ఒకసారి పూజనీయ మేఘరా శర్మ గారిచే భారతమాత చిత్రపటానికి పుష్పాలంకరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నిర్వాహకులు రాజేంద్ర స్వామి గారు, మిగతా పెద్దలు కూడా భారతమాత పూజా కార్యక్రమంలో ఆంజనేయ గారు ఉండవలసిందిగా కోరుతున్నా. భారతమాత సాక్షాత్ పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి భారతమాత యొక్క పూజలో పాల్గొనడం ప్రతి హిందువుగా, ఎందుకంటే హిందూ సమాజమే ఈ దేశానికి ఆధారం. హిందువు లేకపోతే ఈ దేశము లేదు. కాబట్టి హిందూ సమాజంలో కుల అంతరాలను వదిలేసి మనమంతా హిందువులం, ఈ ధర్మ బంధువులం అనే భావనతో మనం భారతమాత పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్లోని అరకు నుండి కటక్ వరకు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు వినపడుతున్న నినాదమే భారత్ మాతాకి. भारत माता की, भारत माता की।
पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। भारत माता की, भारत माता की, भारत माता की। परमानंद
కూడా ఇప్పుడు కోరుకునేటువంటిది ఒకే ఒక్క కోరిక, స్వామి అంతర్యామి మమ్మల్ని నీలో కలుపుకోవయ్యా శివయ్య అని కోరుకోవడం తప్ప ఏ కోరికలు మనకు లేవు. కలుపుకోమంటే ఈ క్షణమే వచ్చి ఆయన కలుపుకుంటాడని అనుకోకండి. మనం ఇక్కడ ఎన్ని అనుభవించాలో, మంచి సుఖములు కష్టములు దుఃఖములు ఎన్ని అనుభవించాలో అవన్నీ అనుభవించాకే. ఎప్పుడైతే నువ్వు కష్టములోనైనా ఆయననే, సుఖంలోనైనా ఆయననే తలుచుకుంటూ అలా జీవితం నీ ఆయుర్దాయాన్ని గడుపుతావో అప్పుడు నువ్వు వెళ్ళిపోయేటువంటి క్షణము వచ్చిన నాడు ఆయన తప్పకుండా అంతర్యామిగా మనని మలుచుకుంటాడు. తనలో పలికే ఆ స్వామి పంచుకుంటాడు. ఇప్పుడు మన అందరి ప్రార్థన అంతర్యామి అని ఆ స్వామిని ప్రార్థించి మనం అందరం కూడా ఈశ్వర అనుగ్రహం పొందుతాం.
నాకు శివకీర్తిని పాడగలిగేటువంటి, శివకీర్తిని ప్రవచించేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఈ భక్త శిఖామణులందరికీ, అలాగే 7 రోజులు నేను ఏది చెప్పినా దాన్ని భరించి విన్నటువంటి నా ఎదురుగా ఉన్నటువంటి నా ఆత్మబంధువులందరికీ మరొక మారు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మళ్ళీ పరమాత్మ నాచే భగవద్గీతని పాటించాలని, ప్రవచింపజేయాలని, ఆ శక్తిని ఆరోగ్యమును పరమాత్మ ప్రసాదించాలని ఆయన చరణములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ అందరికీ వినే శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించాలని పరమాత్మ చరణములకు నమస్కరిస్తూ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. స్వస్తి. అలాగే అటు గోసేవ ఇటు నిత్య చేస్తున్నటువంటి రామ్ స్వరూప్ రాజే గారిని వేదికపై సవినయంగా ఆహ్వానిస్తాం. కొద్దిగా తాళుంది యువతాలు రామశేఖర్ శ్రీనివాస్ గారు. తరువాతిగా నమః పార్వతీ పతయే. మేము ఈ 7 రోజులు ఆగమన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అయితే ఇక్కడ తేడా ఏంటి అంటే, ఈ 7 రోజులు వాళ్ళు మాకేం చెప్పారు అంటే, మీరు మా ఇంట్లో లేరు, మేము మీ ఇంట్లో ఉంటున్నట్టు మీరు ఉండండి అన్నారు. ఇల్లంతా మాకు అప్పచెప్పేసి ఆవగింజంత కష్టం కూడా కలగకుండా ఆనందంగా మమ్మల్ని అప్పుడు భాగవతం అప్పుడు కానీ, ఇప్పుడు శివపురాణం అప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వసతి అన్నీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మహాదేవ. పార్వతీపదే హర హర మహాదేవ. నిర్వహిస్తున్నటువంటి మా అల్లుడు పాచి రాజేందర్ గారు పావని గారిని ఆశీస్సులు అందించవలసిందిగా స్వామి గారిని కోరుతాము. ఈ సందర్భంలో రాజన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి. అసలు నేను హరిద్వార్లో భాగవతం చెప్పే వరకు, భాగవతంలో సంగీత ప్రవేశం గనక చేస్తే ఇంత మత్తు గమ్మత్తుగా ఉంటుందని నాకు తెలియజేసిందే రాజన్న విజయ్. నేను ఆరుగురు సుబ్బన్న, మీ అందరికీ తెలుసు, మేము అందరం సుబ్బన్న అని ప్రేమతో మీరు గురుస్వామి అంటారు, సుబ్బారావు గురుస్వామి అంటారు. సుబ్బన్న అక్కడ హరిద్వార్లో ఎప్పుడైతే భాగవత సప్తాహం ఏర్పాటు చేశాడో దానికి అనుకోకుండా రాజన్న తను డోలం తీసుకొని, తను విజయ్ హార్మోనియం తీసుకొని, తను నాకు అసలు తెలియదు వీళ్ళు వస్తారని, వచ్చారని ఏ విషయమో తెలియదు, అనుకోకుండా ఒక్క భజన పాడతామండి అని కూర్చున్నాను. ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతామని అన్నారు. ఇక మళ్ళీ మా ఉమ్మమ్మకు ఫోన్ చేసి 7 రోజులు నేను ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసి. విజయ్ కూడా ఎంత పనిలో వచ్చాడు అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక సంగీతం స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియో నిర్మాణము హరిద్వార్లో ఉండగానే ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన దగ్గరుండి చేసుకుంటే తప్ప అది సరిగా కాదు. అలాంటి తను కూడా తొందరగా రావాల్సినటువంటి ఆయన వాళ్ళిద్దరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు, కృష్ణుడే చూసుకుంటాడు అని అన్ని విడిచిపెట్టి వాళ్ళిద్దరూ భాగవతాన్ని నాకు ఇంకో లెవెల్లో నాకు రుచి చూపించారు వీళ్ళిద్దరు. అంటే పురాణమునకు స్వరార్చన, ఇది మామూలు భజన కాదు, ఇది ప్రతి సందర్భమునకు తగ్గట్టుగా ఆ భగవంతుడికి చేసేటువంటి స్వరార్చన, స్వరములతో అర్చించడం ఎలాగో ఈ భాగవతాంతర్గతంగా వీళ్ళిద్దరూ నాకు ప్రత్యేకంగా రుచి చూపించారు. తర్వాత కాశీలో కూడా నిస్వార్థంగా వచ్చారు. అక్కడి నుంచి
రాజన్న తను ఇక సాంసారిక బాధలు, మా ఉమ్మమ్మ ఏమన్నదో వద్దన్నదో ఏమన్నదో ఆయన. కానీ ప్రతి భాగవతానికి నాకు ఏదైనా ఈ సంగీత విషయంలో ఏదైనా అంటే అయ్యా ఒక్క ఫోన్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని కూడా మాట ఇచ్చారు. అలా మాటలు కూడా నిలబెట్టుకున్నారు. పెద్దపల్లిలో మాకు ఒక తబ్లిస్ట్ అవసరం ఉంటే నిమిషంలో అక్కడికి బట్టి ప్రయాణానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో అక్కడికి ఒక కళాకారుడిని కూడా పంపించాడు. దాని తర్వాత ఇక మా సీనన్న మాతో జతగూడాడతాను. ఆయన వేగంలో ఉన్న మ్యాజిక్ అంతా ఎంత కాదు, తబలాతో మొత్తం సప్తస్వరాలను ఒక ఆట ఆడుకుంటాడు ఆయన. అలా ఆయన విజయ్ ఈ ఇద్దరు కలిసి దాదాపు ఇప్పటికి ఒక 15-16 ప్రవచనాలకి వాళ్ళు స్వరార్చనను కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు భయం ఏమిటి అంటే విజయ్ ఉద్యోగం వచ్చింది. కానీ అందరికంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళ అమ్మా నాన్న తర్వాత స్థానంలో నేనుంటా. తర్వాత విజయ్కి అంత అద్భుతమైనటువంటి స్థితికి చేరాడు అంటే నేను ఆనందపడుతున్నా. అయినా విజయ్ నాకు ఇచ్చిన మాట ఏమిటి అంటే, ఉద్యోగము ఈ లౌకికమైనటువంటివి ఎప్పుడూ ఉంటాయండి, ఎప్పుడు పురాణం ఉన్నా నాకు ముందుగా తెలియజేస్తే లీవ్ పెట్టుకుని అయినా సరే నేను వచ్చేస్తాను అని చెప్పాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 18 మార్చికు మేము నైమిషారణ్యం పెడుతున్నా. దానికి పాపం ఉద్యోగంలో చేరి ఇంకా 4 రోజులు కూడా అవుతుందో కాదు. రేపటి నుంచి పోస్టింగ్ ఆయనకు ఇక్కడికి దగ్గరలోనే మోర్తాడ్ గ్రామంలో ఆయనకు ఉద్యోగం బాధ్యతలు రేపు స్వీకరించబోతున్నాడు. కాబట్టి ఆయన మాకు సహకరిస్తానని చెప్పారు. అలాగే సహకరించేటువంటి అనుగ్రహం పరమాత్మ నీకు ఇవ్వాలని, ప్రభుత్వం వారి మనసు ప్రతిసారి కలిగి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వేదికపైనే ఉండాలి. మిగతా వారందరూ మగవాళ్ళందరూ కూడా యథాస్థానంలో కూర్చోవలసిందిగా మరి వనపర్తి పశుపతి గారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అంతా కూడా ప్రతిరోజు లైవ్లో దేశ విదేశాల్లో చూసేటట్టుగా K6 మా అన్న ప్రకాష్ రెడ్డి అన్న ప్రతిరోజు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారు వేదికపైకి రావాల్సిందిగా మనకి, వారు రాకపోతే కనుక వాళ్ళ అమ్మగారు దయచేసి వేదికపైకి రావాలి. అమ్మ శివప్రసాదం తీసుకోవడానికి రమ్మంటున్నాం, మీకు సన్మానిస్తలేము, శివప్రసాదం అంతే. అమ్మ రావాలి, మణిమాలమ్మని తీసుకొని రావాలి. దొంతుల రాజప్రత దంపతులు వాసవి రాజేశ్వరన్న సతీ సమేతంగా వేదికపైకి రావాలి. మహిళలందరూ కూడా, అమ్మ వాళ్ళందరూ కూడా వేదిక పైన ఉండండి. ఈ యొక్క హారతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటారు. దయచేసి పురుషులందరూ కూడా మరి ఈ యొక్క దాతలుగా వ్యవహరించిన వాళ్ళను ఇంకెవరికైనా మేము పొరపాటున పిలవకపోతే కనుక వాళ్ళు దయచేసి మాకు ఇక్కడికి తెలియజెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాం. పద్మా సామలయ్య గారు దంపతీర్థంగా వేదికపైకి రావాలి. ఈ రోజు ఎవరైనా రామకృష్ణ వారి పేరు మాకు తెలియజేస్తే వారికి కూడా శివప్రసాదాన్ని అందజేస్తాము. నిజంగా అసలు శివపురాణము 7 రోజులలో ప్రవచనం చెప్పగలుగుతామా అంటే 18 పురాణాలను మనం 18,000 రోజులు చెప్పుకున్నా, ఒక్కొక్క పురాణాన్ని ఎన్ని రోజులు చెప్పుకున్నా ఈ లోకంలో పూర్తిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ నా ప్రతి పురాణంలో వినే మీకు, చెప్పే నాకు పరిపూర్ణమైనటువంటి పురాణము జరిగేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి నా సోదరుడు కిరణ్ శర్మ 26,000 శ్లోకములు 7 రోజులలో పూర్తి చేశాడు. ప్రతి పురాణంలో నా వెంట జంట
మనకి ఇస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలియజేసేది ఏమిటి అంటే, ఇందూరు పట్టణంలో ఇది 2వ ప్రవచనం. ఒకటి భాగవతం, ఇప్పుడు శివపురాణం. ఈ 2 పురాణాలకి తెర ముందు నేనున్నా, తెర ముందు మీరున్నారు. కానీ తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఉన్నా ఇక్కడ దృష్టి పెట్టినటువంటి మా సూరన్న, ఆయన దృష్టంతా పురాణం మీదే. ఆయన దృష్టంతా ఇక్కడ ఎలా జరుగుతుందో, అందరికీ కుర్చీలు అందాయో లేదో, ఒక రాత్రి 12 గంటల వరకు ఈ భక్త బృందాలందరినీ అన్ని పనులు చక్కబెట్టుకొని, నిద్రను పోగొట్టుకొని, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నిన్న రాత్రి టెంట్ వగైరా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి టీవీ అవన్నీ పెట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఆయన అన్ని పనులు చక్కబెట్టి లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా పరమాత్మ సదా సర్వకాలం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఐశ్వర్య సంపద ఎలాగో అదే వస్తూ ఉంటుంది. మీరందరే ఆయన ఐశ్వర్యం. మీరందరూ ఎంత మంచి దృష్టితో ఆయనను ప్రతిసారి ఆశీర్వదిస్తారో ఆయనకు అఖండమైనటువంటి శివ ఐశ్వర్యము ఉన్నట్టే. కాబట్టి ఆయనకు కావాల్సింది ఆరోగ్య సంపద. ఆ మణివారము అమ్మ ఎప్పుడు వెనకనే ఉంటుంది, కానీ అన్ని పనులు చక్కబెట్టేది వీళ్ళు. అలా వీళ్ళిద్దరికీ అఖండమైనటువంటి ఆరోగ్య సంపద ఉండాలని మాకు ఒక్కొక్కసారి అమ్మ చూస్తే మా ఇంటి ఆడపడుచు అన్న ఒక గర్వం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే హైదరాబాద్ వాళ్ళ మా ఇంటి దగ్గరే వాళ్ళు ఉంటుంది. కాబట్టి మా మేనత్తకి నా చిన్ననాటి స్నేహితురాలు. అలా ఇలా ప్రతిసారి కలిసినప్పుడల్లా హైదరాబాద్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా నాయన జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మ నిజంగా అన్నపూర్ణాదేవి. కాబట్టి అది ఎవరు చెప్తారంటే ఆమె చేతితో తిన్న వాళ్ళందరూ చెప్తారు. ఎలా పెట్టుకుంటుందో, ఆ ఇంటికి వెళితే ఎలా ఆశపడుతుందో. కాబట్టి తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా చక్కదిద్దుకున్న వాళ్ళకి కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అలాగే పేరు పేరున దీనికి వచ్చి విన్నవాళ్ళు, ఊడ్చిన వాళ్ళు, ప్రతి వారికి శివానుగ్రహము పరిపూర్ణంగా ఉండి అందరూ యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమః శివాయ. 50 వద్ద సమర్పించుకున్నటువంటి వారు కోకల తిరుపతి గారు, పార్శ్వ విజయ్ కుమార్ గారు, మంచాల జ్ఞానేంద్ర గుప్తా గారు వేదికపైకి రావాల్సింది. మనవి మంచాల జ్ఞానేంద్ర గారు, గ్రీన్ షర్ట్